प्रतिष्ठां विन्दते य एतेन अभिजायते यौदैव देवं वेद सोऽग्रजुहोति अहये बुद्धिजाय स्वाहा प्रोष्ठपदेभ्यः स्वाहा प्रतिष्ठायै स्वाहेति अभिदेवता प्रत्यधिदेवता सहित उत्तराप्रोष्ठपदा नक्षत्राधिष्ठान देवतानुग्रह सिद्धिरस्तु बृहस्पति ग्रह ओम बृहस्पते अतिरधर्यो अरुहाद्युमद्विभाति कृतुभज्जनेषु यज्ञेन यच्छव सप्त प्रजाततस्मासु द्रविणन्धेहि चित्रम् ब्रह्मविज्ञानं प्रथमं पुरस्तात् श्रीमतः सुरुचो भेन आवः समुद्रिया उपमा अस्य विष्ठाः सतश्च योनिमसतश्च विवः इन्द्रं वो विश्वतस्परिहवामहे जनेभ्यः अस्माकमस्तु केवलः अधिदेवता प्रत्यधिदेवता सहित बृहस्पतिग्रह रुद्रः सिद्धिरस्तु ओम अपायोग्रमधेरसः तमहमस्तामुष्यायणाय तेजसे ब्रह्मवत्कथाय गन्धामि अपाय ओर्मौरसः तमहमस्तामुष्यायणाय ओजसे वीर्याय गन्धामि अपायो मध्यतोरसः तमहमस्तामुष्यायणाय प्रजननाय गन्धामि अपायो यज्ञयोरसः तमहमस्तामुष्यायणाय आयुषे दीर्घायुत्वाय गन्धामि शतमानं भवति शतायुः पुरुषस्येन्द्रियः आयुष्येवेन्द्रिये प्रतिष्ठति अधिदेवता प्रत्यधिदेवता सहित उत्तर प्रोष्ठपदा नक्षत्राधिष्ठान देवतानुग्रहेण अधिदेवता प्रत्यधिदेवता सहित बृहस्पति ग्रहानुग्रहेण शारदा चंद्रमौलेश्वर दिव्यानुग्रहेण लक्ष्मी प्रसन्न वेंकटेश्वर स्वामी दिव्यानुग्रहेण वेद पुरुषानुग्रहेण गोदावरी मंडलांतर्गत परिमल्ल ग्राम स्थित रामलिंगेश्वर पंचायत दिव्यानुग्रहेण च समस्त भक्तजनानां सकुटुंबानां सबान्धवानां सपरिवाराणां क्षेम स्थैर्य धैर्य वीर्य विद्याभयाय आरोग्य ऐश्वर्याभिवृद्धिरस्तु देशोऽयं निरुपद्रवोऽस्तु विश्वस्य कल्याणमस्तु सर्वे जनाः सुखिनो भवन्तु चतुस्सागरपर्यन्तं गो ब्राह्मणेभ्यः शुभं भवतु भारत सैनिकानां वैदिक मार्ग प्रवर्तकानां च वीर्यवत्तरत्व सिद्धिरस्तु समस्त सम्मानानि भवन्तु भारत देश स्थित विदेश स्थित समस्त भारतीयानां मान प्राण संरक्षण सिद्धिरस्तु विष्णु नारायणं कृष्णं माधवं मधुसूदनं हरिं नरहरिं रामं गोविन्दं दधिवामनं विष्णु नारायणं कृष्णं माधवं मधुसूदनं हरिं नरहरिं रामं गोविन्दं दधिवामनं विष्णु नारायणं कृष्णं माधवं मधुसूदनं हरिं नरहरिं रामं गोविन्दं दधिवामनं शिवराम गोविन्द नारायण महादेव शिवराम गोविन्द नारायण महादेव शिवराम गोविन्द नारायण महादेव श्री ब्रह्मश्री కొలచల రామం గారు అంటే ఒక బ్రహ్మర్షి శ్రీ 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 జగద్గురు అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారి గృహానికి వచ్చారు. అలాగే శ్రీ 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 జగద్గురు భారతీతీర్థ మహాస్వామి వారి గృహానికి వచ్చారు. అలాగే శ్రీ 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 జగద్గురు విజయశేఖర భారతీయ స్వామి వారి గృహానికి వచ్చారు. అలా కాకుండా అగ్రహారీకుడు అంటే చాలా ఆయనే నాకు కనిపిస్తారు. ఇటు వైదికాన్ని ఇటు శాస్త్ర పోషణ వేద పండిత పోషణ అనేక మంది పెద్ద పెద్ద శాస్త్రజ్ఞులు నెలల తరపుడు ఇక్కడ ఉండి పిల్లల పాఠాలు చెప్పుకున్నారు. అలాగే సర్పంచ్గా ఏకగ్రీవ సర్పంచ్ ఒక 40 సంవత్సరాలు ఆయన ఏకగ్రీవ సర్పంచ్గా ఈ ఊరికి చేసినప్పుడు అంటే భారతదేశం అవతరణ తర్వాత కానీ నాకు తెలిసినంత మటుకు సమైక్య ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదట
మంచినీళ్ళ ఏర్పాటు ఒక సర్పంచ్ సాధించవలసింది. ఆయన ఈ ఊరికి అందరికీ కూడా ఈ రోజు కూడా బ్రహ్మాండమైన మంచినీరు సౌకర్యం ఇప్పుడు దేశం అంతా అన్ని గ్రామాలకు వచ్చింది. అటువంటి మహానుభావుడైన ఆయన ఒక జనక చక్రవర్తి అనొచ్చు, బ్రహ్మర్షి అనొచ్చు. ఆయన గురించి యాజులు గారు 2 మాటలు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానాంజాహ్నవీ తీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుభదం తీర్థం భారతీ తీర్థమాశ్రయే సకృత్స్మరణమాత్రేణ భవరోగ వినాశకే శ్రీ చంద్రశేఖర పాదాబ్జే భాసేతాం హృది మే సదా. హర హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ. మంచి విషయానికి ఎన్నిసార్లైనా చెప్పుకోవచ్చు, పునరుక్తి దోషం లేదు. ఎందుకు పునరుక్తి దోషం లేదు? చెప్పిన విషయం చెబుతూ ఉంటారండి, అది కొంచెం చారస్తంగా ఉంటుంది అనే లోక సహజం. కానీ మంచి విషయాలకి పునరుక్తి దోషం లేదని శాస్త్రం. ఎందుకు లేదు పునరుక్తి దోషం? ఆ మంచి విషయం ఎవడికి వాడికి అనుభూతికి వచ్చి వాడి ప్రాక్టికల్లోకి వచ్చేంత వరకు ఈ మంచి వాక్యాలు చెబుతూ ఉండవలసిందే. ప్రతివాడికి కూడా మంచి విషయం అందరూ చెప్పవలసిందే. తప్పితే వారు రామంగారిని గురించి చెప్పారు కదా, వీరు ఇంకోరిని గురించి చెప్పడం అంటే చెప్పచ్చు, ఇంకోరిని గురించి చెప్పచ్చు. ప్రకృత సమయ సందర్భాన్ని గురించి చెప్పాలి. కానీ వాడు చెప్పాడు నహి నిందాన్యాయ అన్నాడు. నహి నిందాన్యాయ అంటే అర్థం ఏంటంటే వారిని నిందించడంలో తాత్పర్యం కాదు, ఉన్నవాళ్ళ యొక్క గొప్పతనం చెప్పుకోవడంలో తాత్పర్యం. అట్లాగే ఇక్కడ కూడా ఇంకో మాట చెప్పాడు, అన్యథ. ఇంకోసారి అన్యథా నదీన ప్రశంసేత అన్నాడు. ఒక నదిలో కూర్చుని ఇంకో నదిని ప్రశంస చేయొద్దన్నాడు. కాశీ గంగకు వెళ్ళడం, మా కృష్ణానది గొప్పదే అనడం. కాశీ వెళ్ళడం ఎందుకు? అలాగే గోదావరి దగ్గరికి వెళ్ళడం, గోదావరి దగ్గరికి వెళ్ళి ఏమండి ఈ గోదావరి కాదండి కాశీ గంగ గొప్పదండం. అన్యా నది న ప్రశంసేత, ఇంకో నదిని ప్రశంస అక్కడ చేయకూడదు. ఆ నది గొప్పతనం ఆయనకే ఉంది. వ్రతానాం ఉత్తమం వ్రతం, సత్యనారాయణ స్వామి గారి వ్రతం గొప్పదే, కృష్ణాష్టమి వ్రతం గొప్పది. అలాగే ప్రకృతం ఇక్కడ మనం ఉన్నటువంటి సందర్భం, ఇవాళ జరిగినటువంటి విశేషం, రామంగారి దంపతులు వారి తండ్రి గారు ఆ పూర్వీకుల యొక్క అనుగ్రహంతో ఆ పరంపర మా మద్వేదోధి విశ్రసతు అని వేదం చెబుతుంది. మాకు వేద విచ్చిత్తి, వేదంలో ఉన్నటువంటి కర్మాన విచ్చిత్తి, మా సంతాన విచ్చిత్తి జరగకూడదు అని చెబుతోంది వేదం. అందుకనే వంశోద్విధ అన్నాడు. వంశం 2 రకాలు, ఇటు ప్రజా సంతతి, విద్యా సంతతి. ఆ విద్యా సంతతిలో బ్రహ్మ విద్య వేద విద్య కాబట్టి అటువంటి వేద విద్యను ఇందానికి వారు చెప్పారు. లౌకిక విషయంలో మేము కూడా విన్నాం సర్పంచ్ రామంగారు అనే విషయం. అయితే మేము ఎక్కువ రాకపోకలు తక్కువ కాబట్టి మా నాన్నగారు వాళ్ళు చరుగుట్టలు మీద వేసుకుని పరిమళ సభకి ఎప్పుడు వస్తూ ఉండేవారు. సరే రామంగారు భార్య వారు ఆతిథ్యం ఇస్తే నేను కూడా అనుభవించిన వాడిని ఆ ఇంట్లో కాబట్టి తెలుసు. మరి అటువంటి వారిని చూసి అందరూ సన్యాసాలు తీసుకుంటే వారికి భిక్ష పెట్టేవారు ఎవరు? అందువల్ల యథా జనకాదయ అన్నారు. జనక మహారాజు అందరికీ భిక్ష పెట్టాడు. అందుకనే అన్ని ఆశ్రమాల్లోకి గొప్ప ఆశ్రమం గృహస్థాశ్రమం గొప్పది. ఎందుకంటే ధన్యో గృహస్థాశ్రమం. ధన్యం ఇవాళ ఇల్లాలు అక్కడ జరుగుతున్నా మాకేం కావాలో అన్ని ఉపచారాలు చేసింది. ఇల్లాలు ఉంది కాబట్టి చేసింది, కానీ ఒక్క అగ్నిహోత్రం గారును ఇంకోరు చేయలేరు. రవిశంకర్ గారు ఇచ్చారు, చేయలేరు. అందుకని నగృహం గృహమిత్యాహు గృహిణి గృహముచ్యతే. గృహ శబ్దానికి గృహిణి ఉన్నప్పుడే గృహం. అందువల్ల ఇటువంటి గృహం అటువంటి పెద్దలు వచ్చి పవిత్రత చేయొచ్చు. పెద్దవాళ్ళ ఆశీర్వాదంతో గృహం పవిత్రత కావచ్చు. ఈ గృహం ఎలా ఉండాలంటే నిత్యాగ్నిహోత్రి నిరతాన్నదాత సవేద శాస్త్రధ్వని పూరితాని వైకుంఠతుల్యాని గృహాణి తాని. కాబట్టి ఆ రామంగారు అక్కడ ఉండి కూడా ఇవాళ వేద సభ ఫలానా వారు ఫలానా పనం చెప్పారు, ఫలానా వారు ఫలానా గురించి చెప్పారు అని వారు తెలుసుకుంటారు. ఎందుకంటే వారు దేవతలు కాబట్టి. ఇప్పుడు దేవతలు సత్యనారాయణ స్వామి చేస్తే సత్యనారాయణ స్వామి ఉన్నాడు అని తెలుస్తున్నాం, కానీ మనం సత్యనారాయణ స్వామి లేదు ఉంటే పుటం మాత్రం కనిపిస్తుందని చేయట్లేము. అలాగే రామంగారు దంపతులు కూడా మన పిల్లలు ఇవాళ ఈ పని చేశారు. ఇవాళ శివరామశర్మ గారు దగ్గరుండి సభ చేయించారు. ఆయన దగ్గరుండి సభ చేయిస్తేనే తద్ధిదప లేకపోతే సభ లేదు. శివరామశర్మ గారు వచ్చి అలా బయట కూర్చొని ఏమండి టైం అంత అయింది. ఆయన టైంకి వచ్చి సూర్యోదయంలో సూర్యుడు కూడా ఆ ఉదయం అలా ఉదయిస్తాడో లేడో కానీ ఆయన సరిగ్గా నేను చూశాను, అలా సంధ్యానం చేసుకుంటున్నాను. ఆయన 10 కాకముందు అలా 10 కొట్టమని వచ్చేసారు. వచ్చి అలా 10-20కి గ్రామ ప్రదక్షిణం వ్యవహారం అంతా కూడా ఇతివృత్తం ఎలా చేయాలో ఆ ప్రకారం సభ నడిపించినటువంటి మహాపురుషుడు ఆ శివరామ శాస్త్రి అవధాని ఘనపాటి చాలా గొప్పవాడు. అందుకని కాబట్టి ఈ పరంపర ఇలా కొనసాగుతూనే ఉండాలి.
అదే ఇందా నేను చెప్పాను, అథ యదితే కర్మ విచికిత్సావా వృత్త విచికిత్సావా స్యాత్. అదే రామాయణ భాగవతుల కథనం. అందుట్లో నేనేం పెద్ద మహాపండితుడిని కాదు. ఆ పెద్దవాళ్ళ యొక్క కథనం, పెద్దవాళ్ళు ఎలా అనుసరించారో ఆ ప్రకారం మనం అనుసరిస్తే, ఈ మాట వేదంలో శ్రైష్ఠ్యాత్ పథో మాయోషం, మా మార్గములు ఏవైతే ఉన్నాయో, మా పెద్దలు శ్రేష్టమైన దారి ఏదైతే వేశారో ఆ దారిని మేము ఎప్పుడూ విడవకూడదు. ఇందానా ఒక చిన్న విషయం చూసాం, అమ్మాయి దగ్గర వస్తాను, అదే త్వరలో వస్తాను. ఇందా చిన్న విషయం, దీపారాధన చేస్తూ అమ్మాయి అగ్గిపుల్ల తెచ్చేది. అగ్గిపుల్ల సాంబ్రానికి వెలిగించి ఇచ్చి సాంబ్రాన్ని నేను చూసి సంతోషించాను. దాని గురించి ఎక్కువ మాట్లాడాలి. అంటే సనాతన ధర్మం అనేది అలా ఉన్నది. కాబట్టి ఆ రామం గారి దంపతుల అనుగ్రహం ఈ కుటుంబానికి, భక్తులకి, గ్రామస్తులకి అదే విధంగా ఉండి, నాన్న వారు చెప్పినట్టుగా అందరూ కూడా దేశోజన్ నిరుపద్రవ వస్తూ సమస్త సన్మంగళాన్ని సంతూ అలా ఉండాలని కోరుతున్నాను. అవకాశం వచ్చినప్పుడు చెప్పుకున్నాం.